హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఆనందించును ఆరాధించును ఆనందించును ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును మందల గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను మందల గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఆనందించును ఆరాధించును ఆనందించును ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును చెట్లు ఫలించకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలించకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను
సమయమందైనా ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును వాళ్ళే పాడారండి. అంటే మందలో గొర్రెలు లేకుంటేనే బాగుంటుంది మనకి. ఎవరు చూసుకుంటాడా గొర్రెల్ని? అయినా మన గొర్రెలతో పని ఏముంది ఇప్పుడు కదా? శాలలో పశువులు లేకుండా పశువులుగా పశువులు ఉంటే పేడెత్తాలి, గడ్డి వేయాలి. ఓహో, అందుకే సంతోషంగా ఉన్నారు. అట్లా కాదు, ఇట్లా పాడండి. బ్యాంకులో డబ్బులు లేకుండాను, కార్డులు ఏమీ లేకుండాను, డెబిట్ కార్డు క్రెడిట్ ఏ కార్డు లేదు, ఒక్క కార్డు అన్నా లేదు, కార్డులు ఏమీ లేకుండాను, బ్యాంకులో డబ్బులు లేకుండాను, ఏమీ లేకుండా ఇంకా అలా పాడండి. అదేనా? మంచి ఉద్యోగం లేకుండాను, ఉన్న ఉద్యోగం ఊడిపోయినాను, ఇంకా నేను దేవుని యందు సంతోషిస్తానని పాడాలి. పాడదాం. యాస్ దగ్గర చెప్పుకోండి.
ఏమి నాకు లేకున్నా నష్ట సమయమంతైనా ఏమి నాకు లేకున్నా నష్ట సమయమంతైనా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే 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 ఆరాధింతును హల్లెలూయా. కీర్తన 39 4వ వచనం చదువుకుందామండి. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము. ఆగండి. దేవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. మన ప్రారంభం తల్లి గర్భంలో నుండి భూమి మీద పడ్డప్పటి నుండి ప్రారంభించింది మన జీవితం. ఎప్పటి నుంచి ప్రారంభించామండి? మన తల్లి మనకు జన్మం ఇచ్చినప్పటి నుండి ఈ లోకంలో మన జీవితం ప్రారంభం. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. ఎప్పుడు మన అంతం అంటే మనం మరణించేటప్పటి వరకు. మరణించిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. తల్లి జన్మం ఇచ్చినప్పుడు మన జన్మం ప్రారంభమవుతుంది. మన అంతం ఎప్పుడు? గొటకేసినప్పుడు, గుండె ఆగినప్పుడు, ఏంటంటే ఊపిరి నిలిచిపోయినప్పుడు. చచ్చిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తారో తెలుసండి? నాడి తెలియకపోతే చెయ్యి ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది? పడిపోయిందంటే ఏమైపోయిందన్నమాట? అయిపోయిందన్నమాట. ప్రతి ఒక్కడు రాజవని, పేదవని, మేధావని, మంచోడవని, చెడ్డోడవని మరణం అందరికీ వస్తుందంట. కానీ ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు. నువ్వు ఇంతే మా బతుకుతావు, పలానా రోజున పలానా నిమిషానికి మరణిస్తావని కనుక మనకు అందరికీ తెలిసిపోతే, నాకు తెలిసి మనందరం సరిగా బతుకుతాం. కనీసం ఆ లాస్ట్ డే అన్నా సరిగా బతుకుతాం. ఏ లాస్ట్ డే? చచ్చిపోయే రోజుకు యేసుప్రభు ఉన్నాడు కదా మనకి. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలగానే వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి లాస్ట్ మినిట్లో మారిపోదాం అనుకుంటాం. కానీ ఒకసారి మీరు బైబిల్ని బాగా చదివేవారైతే
మన గాలికి పుట్టడం లేదు, ఊరక పుట్టడం లేదు, ఊరక చనిపోవడం లేదండి. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చేవాళ్ళు చేస్తుంటారు. ఇదంతా ఒక రొటీన్ అంటుంటారు. చచ్చిన వాళ్ళు మళ్ళీ పుడతారనే సిద్ధాంతం కూడా ఉంది. మళ్ళీ పిల్ల అయి పుడతాడు, నక్క అయి పుడతాడు, పంది అయి పుడతాడు, పాము అయి పుడతాడు. ఎంతసేపు చెప్పినా వింటం లేదంట ఒకడు. యేసయ్య గురించి బైబిల్ చెప్తుంది ఒక్కసారే జీవితం, మరణించిన తర్వాత తీర్పు. కాదురా, మళ్ళీ జన్మలు ఉన్నాయి, మనకి పునర్జన్మలు ఉన్నాయి. మళ్ళీ అదే ఇదే 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 అదే పుట్టి ఇది పుట్టి పుట్టి ఒక పుట్టక పుడితేనట ఇంక పరిపూర్ణమంట ఆడికి. ఎన్ని చెప్పకూడదులే మనకి, ఎందుకు ఇది తెలియదు అసలే. నేను హిందువుడిగా ఉన్నాను కొన్ని రోజులు కాబట్టి రామాయణం, భారతం ఏంటది ఆ గందరగోళాలన్నీ తెలుసు నాకు. మా నాయనమ్మ కూర్చోబెట్టి చెప్పేది కబుర్లా కథలా. కాబట్టి అయ్యే తెలుసు, ఇవి తెలుసు. ఇప్పుడు అయ్యి ఆలోచిస్తుంటే ఇంత ఫూలిష్నెస్సా, ఇంత బుద్ధిహీనత అనిపిస్తుంది అన్నమాట. యేసయ్య వెలుగులోకి వచ్చిన తర్వాత, యేసయ్య ఇచ్చిన పరిజ్ఞానంలోకి వచ్చిన తర్వాత మన భయాలు, మన మూఢనమ్మకాలు, మన మూఢత్వాలు, మన అజ్ఞానాలు అర్థం చేసుకోగలుగుతామాట. మనుష్యుడు ఒక్కసారే పుడతాడు. వాడితో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వినకపోతే వాళ్ళ తాత చచ్చిపోయారంట, మా తాత మళ్ళీ పుడతాడు, మా తాత పుడతాడు అంటుంటే సరిగ్గా తాత చచ్చిపోయిన రోజునే ఎదురుకుండా ఉన్న ఒక పంది, ఒక్క పందినే పుట్టిందంట. దానికి యూజువల్గా పంది పిల్లలు 4-5 పుడతాయి ఒక దెబ్బతోటి కదా. కానీ అక్కడ మాత్రం ఒకటే పుడితే వీడికి ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదు కదా. అదిగోరా మీ తాత అక్కడ పుట్టాడు రా అంటే, మా తాత పంది అంటావు. నేనేం అనలేదురా, మీ తాత చచ్చాడు, అది పుట్టింది కాబట్టి నువ్వే చెబుతున్నావు కదా చచ్చిన వాళ్ళు పుడతారని. నిజమా అండి? జనన మరణ సంఖ్యలు లెక్కేసుకుంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ, పుట్టేవాళ్ళు ఎక్కువ? పుట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. చచ్చిన వాళ్ళు పుడితే పాపులేషన్ పెరగకూడదు, ఎప్పుడు అలాగే ఉండాలి. పెరిగిపోతుంది పాపులేషను. పుట్టేది కొత్తగా పుట్టిస్తున్నాడు, చచ్చినోడు అక్కడే ఉంటాడు, ఇక మళ్ళీ రాడాడు. వాడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. మరణ భయం ప్రతి మనుష్యుడిని పట్టి పీడిస్తుంది. కానీ ఆ మరణాన్ని జయించిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడికి మరణం మధురమైందే కానీ అది భయంతో కూడింది కాదు. కీర్తన 39, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. ఇంకా బాగా అర్థం చేసుకొని చదవాలంటే, నేను మరణించేది ఎప్పుడు, నేను జీవించేది ఎంతకాలమో, నా మరణదినం ఎప్పుడో చెప్పయ్యా. ఇవాళ బతికేవాడు బాగా బతుకుతున్నావు. చాలామంది చెప్తుంటారు, బాగా బతికినోడు ఇలా అయిపోయాడు. ఎలా అయిపోయాడు? బాగా ధనవంతుడిగా బతికాడు, బాగా జాలీగా అనుభవించాడు. కానీ వాళ్ళు మరణ సమయం వచ్చేటప్పటికి ఆస్తులన్నీ పోగొట్టుకొని రోగాలతో పీడించబడుతూ దిక్కుమాలిన సాగు చనిపోయే వాళ్ళు ఉంటున్నారండి. చాలామంది సెలబ్రిటీస్ అనే వాళ్ళ గురించిన వాళ్ళ కథలు కనుక తెలుసుకుంటే భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైన దిక్కులేని చావులు గమనిస్తూ ఉన్నాం. కారణం, దేవుడు తోడు లేనివాడు దిక్కులేనివాడే. దేవుని సహాయము లేకపోతే మనం అంతం వరకు ఆశీర్వదించబడలేం. దావీదు భక్తుడు దేవుని సందులో కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నా దినములు ప్రమాణం ఎంతైనది, నా అంతము ఎట్లా ఉన్నది నాకు తెలుపు. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నేను ఎంత కాలం నాకు ఇచ్చావు నువ్వు, ఈ టైంలో, టైం లిమిట్ అంటారు చూడండి, ఈ టైంలో ఈ అసైన్మెంట్ ముగించాలి, ఈ టైంలో ఈ ప్రాజెక్ట్ నువ్వు ముగించాలి అన్నప్పుడు ఎలా చేస్తావో, టైం ఇవ్వకుండా నువ్వు చేసుకో అన్నప్పుడు ఎలా చేస్తావో చెప్పండి. ఇది 3 రోజుల్లో ముగించాలన్నప్పుడు ఎలా చేస్తావు, ఇది చెయ్యి అని మెదలకుండా వదిలిపెట్టేస్తే ఎలా చేస్తావు? ఒకేలా చేస్తావా? 3 నెలలు చేస్తారు 3 రోజులది. ఏంటండి
లోకానికి చెప్తున్నారండి ఇవన్నీ పూర్వము ఆచారాలు పద్ధతుల్ని. ఒరే మనుషులారా బతకంరా, చస్తావరా, చస్తే ఇలా అవుద్దిరా అని ఊరేగింపు చేస్తారు వాళ్ళు. ఏమన్నా పెళ్ళి అయితే ఊరేగించవచ్చు, మరి చావు ఎందుకు ఊరేగిస్తున్నారు? ఎందుకు మనం కూడా ఊరేగిస్తాం. పరదేశులమో ప్రియులారా మరి ఆ ఒక్కరోజే గుర్తొస్తుంది ఆ పాట, ఒట్టప్పుడు పాడరు. ఏంటండి? నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. వచ్చేటప్పుడు తెలియదుగా, పోయేటప్పుడు తీసుకుపోవుగా. భలే భార్యవాళ్ళం ఈ మధ్య. ఏమంటే ఆ రోజుల్లో చావు వచ్చిందంటే రోడ్డు మీద ఇదే పాట. ఏంటది? తల్లి ఏడి తండ్రి ఏడి నిన్ను కన్నా. ఆ పాట చాలా ఒకసారి పాడదు, వచ్చి వాడితో పాడతానండి. అప్పటిదాకా నమ్మండి, యేసుప్రభు నమ్మండి, మరణం నమ్మద్దు, లోకాన్ని నమ్మద్దు. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డలే అన్నవాడివైనా నాటికైనా ఈ కాయం ఖాయము. అబ్బా ఈ రెండు పాటలు పాడండి బాబు వచ్చేవారం. ఓకే, ఇప్పుడు టైం అయింది. ఏ నాటికైనా ఈ ఖాయమో. ఈ అప్పుడప్పుడు మనం పాడుతుండాలండి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను చావను అన్నట్టే బతుకుతున్నాడు మనుషులు ఇవాళ. ఆ చావు వచ్చినప్పుడు చూద్దాములే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు మనుషులు ఇవాళ. ఏంటంటే కానీ మరణము గుర్తొచ్చినప్పుడు మనకి జాగ్రత్త పడతాం. టైం లిమిట్ పెట్టినప్పుడు చేయాల్సిన పని ముగిస్తాం. ప్రతి మనుషుడికి ఒక పని పెట్టాడు దేవుడు. ఒక సేవకుడిగా నాకు పని పెట్టాడు, ఒక ఇల్లాలుగా నీకు పని పెట్టాడు, ఒక యజమానిగా నీకు పని పెట్టాడు, ఒక స్టూడెంట్గా నీకు పని పెట్టాడు, ఒక అధికారిగా నీకు ఒక పని పెట్టాడు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంది దేవునికి. ఒక పని ముగించాలి నీ జీవిత దినాలలో. నువ్వు ఇంతమందిని కనాలి, ఇంతమంది బిడ్డల్ని సెటిల్ చేయాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, అప్పుడు నా దగ్గరకు రావాలి. నీ బిడ్డల్ని ప్రయోజకులు చేయాలి, నీ ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి వెళ్ళాలి, వాళ్ళ ఆశీర్వాదాలు వారి బిడ్డలకు వెళ్ళాలి. అది ఆయన ప్రణాళిక. నీ బతుకు నువ్వు బతుకు, నీ బిడ్డలు నరకాన్ని పంపించు, వారి బిడ్డలు నాశనం అయిపోతారు అనేది కాదు అయింది. అందుకని దేవుని ప్రణాళికను మనం ఎరగటం కోసం ఆయన సందులో కూర్చొని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనగానే ఏంటేంటో అడుగుతాం, కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాలు అడుగుతామా? నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఈ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు అండి ప్రశ్నించేవాడు దావీదు ప్రార్థనలో. కీర్తన ముగింపు వచ్చేటప్పటికి ఆ ప్రశ్నకు జవాబులు ప్రార్థనలోనే తన నోటితోనే చెప్పేసేవాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థిస్తున్నప్పుడు సర్వ సత్యములోనికి మనల్ని, మన సందేహాలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయంటే ప్రభు సన్నిధిలోనే దొరుకుతాయి. నీవు అడిగిన దానికి జవాబిచ్చేవాడు. మనం చాలామంది మీ ఫస్ట్ పార్ట్ అడిగినట్టుగా నా దినముల ప్రమాణం ఎంతో తెలియజే ఆమేన్ అని లేచిపోతున్నాడు. అంటే పాస్టర్ గారు చెప్తారో లేకపోతే ఆయన ఉంటాడు కదా, ఎవరు ఉంది గండ ఉంది, భయపడుతున్నావు, చాలా భయపడుతున్నావు, నీ ముఖం చూసే చెప్తున్నావు. చేతులు చూపించుకోకూడదు. మన ప్రాణము, మన సకల మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. భవిష్యత్తు గురించిన భయం అక్కర్లేదు. దేవుణ్ణి అడుగు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చాడు, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన కరబెట్టి దేవుడిని అడుగు. నీ జీవితం కొరకు దేవుడికి ఉన్న ప్రణాళిక చెప్తాడు. నీ జీవితం కొరకు ఆయన కలిగి ఉన్న విషయాలు చెప్తాడు. నీ ప్రార్థనలో నువ్వు ఏం అనుమానాలు ఉన్నా దేవుని దగ్గర పెట్టండి. మీరు ప్రార్థనలో కనిపెట్టండి, ప్రార్థనలో జవాబు వస్తుంది. అడిగాడు, నెక్స్ట్ వర్స్లోనే జవాబు వచ్చేసింది. చూడండి 5వ వచనం.
నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఎంత అని అడిగాడు. బెత్తెడంతా అని ఆయన నోటితోటే చెప్పించాడు పరిశుద్ధాత్ముడు. ఎంత మన జీవితం బెత్తెడని తెలుసమ్మా ఇప్పుడున్న వాళ్ళకి? ఏమో ఈ కంప్యూటర్ స్టూడెంట్స్కి ఏం తెలుసు? ఏమ్మా బెత్తడంటే తెలుసా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి? బెత్తడిది. టేపులు అవన్నీ లేనప్పుడు చేతులతోటే కొలిసేవారు. ఇది బెత్తడు, ఇది జానడు, ఇది మూరెడు, ఇది బారెడు. ఏంటండి చీరలు కొలిచేటప్పుడు ఇట్లా కొలుస్తారు. బారెడు అంటే 6 బార్లు ఇస్తే 6 గజాలు అన్నమాట చీర. 1/2 గజం మూర ఏంటండి 6 అంగుళాలా ఇది? బెత్తడు. బెత్తడు అంటే ఇంతే. నా ఆయుష్ ఎంత? బెత్తడంతా. 4 ఏళ్ళు. ఒక 20 ఏళ్ళు బాలుడు అనుకో, యవ్వనం అనుకో. 20 ఏళ్ళు ఎక్కడ ఉంది? 12 ఏళ్ళుగా. 13 ఏళ్ళు 15 ఏళ్ళు వరకు. ఆ తర్వాత ఒక 15-30 ఏళ్ళ వరకు యవ్వనం. ఆ తర్వాత 40 పడిందంటే కౌమారం. ఆ తర్వాత 60 పడిందంటే వృద్ధాప్యం అయిపోయింది. 4 20లు 80, లేకపోతే 4 15లు 60. ఎంత నా జీవితం? ఇక్కడున్న ముసలుళ్ళందరూ మీరు ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నారు, మీకు తెలుసా? తెలీదా? ఇక్కడున్న యవనస్తులందరూ ఓ సమయానికి ముసలోళ్ళు అవుతారు, తెలుసా? సంవత్సరంలో మనలో మార్పులు కలుగుతుంటాయి. ఓ చక్కటి అందమైన చిన్న పాప, ముద్దొచ్చే చిన్న పాప, పండు ముసలమ్మ, ముడతలు పడిపోయి పళ్ళు ఊడిపోయి తళ్ళు నడిచిపోయి లొట్టలడిపోయిన ముసలమ్మ. మధ్యలో ప్రాసెస్ లాగా ఆమెని 30 ఏళ్ళప్పుడు 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు 40 50 60 ఫోటోలు అన్నీ పెట్టి ఒక క్యాలెండర్ చేశారు ఒక రోజు ఓ చోట. ఏంటండి ఈ బిడ్డే ఇలా మారింది. ఇదంతా ఎంతకాలంలో అయింది? ఒక 1000 సంవత్సరాలు అయిందా? ఒక 100 సంవత్సరాలు అయిందా కనీసం? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంతేనండి మనుషుడి జీవితం. ఎందుకో మరి మనుషుడు అంత ఎగిసి పడతాడు. 70 సంవత్సరాలు బతుకుతున్నానంటే పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. కానీ ఒక బిల్డింగ్కి గ్యారంటీ ఇస్తున్నారండి. ఒక చెట్టు 1000 years బతికే చెట్లు ఉన్నాయి, మీకు తెలుసా? బొటానికల్ గార్డెన్లోకి వెళ్తే మీరు ఊటీలో కానీ లేకపోతే ఇంకా కొన్ని చోట్ల బెంగళూరులో అక్కడక్కడ ఉన్నాయి. ఆడ కొన్ని చెట్లు ఉంటాయి 2000 సంవత్సరాల క్రితం నాటిన చెట్లు. గెత్సెమని తోటలోకి వెళ్తే యేసు ప్రభు ప్రార్థించుకున్న దినాలలో ఉన్న ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. 2000 సంవత్సరాలు బతికిన మనిషి ఎక్కడ ఉన్నట్టు చూపించాడు, చూద్దాం. ఏంటంటే పాత బిల్డింగుల మీద సున్నంతో వేసేవారు. 1949 1901 అని అయ్యప్ప గారి బంగళా అని వేసేవారు అక్కడ. ఆ బంగళా ఉంది అక్కడ. ఈ లోపలికి వెళ్ళి అడగండి ఆయన ఎక్కడున్నాడని. కొట్టేశాడు, బక్కడ దండేశాడు. చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి చెప్పే మాటలు మళ్ళీ ఉంటాయి. ఏం చేశాడట? పోయాడు. ఇంకా సింపుల్గా మనవాళ్ళు పోయాడు. ఈ తెలుగు సరిగా రాళ్ళు పోయాడు అంటే బతికిలో కూడా చెప్పేస్తున్నారు మీరు. తెలుగు సరిగా వాడండి, ఎప్పుడు ఎలా వాడాలో. ఆ పోయారు అంటే పోయాడు అన్నాం అనుకో, అయిపోయింది, అర్థమైంది. ఇంక అంతే, జీవితం అయిపోయింది. ఇంక మళ్ళీ భూమి మీదాడు కనపడ్డు. ఇప్పుడేదో వీడియోలు ఆడియోలు ఉన్నాయి కాబట్టి కనీసం వాళ్ళ ముఖాలు బొమ్మలను చూస్తున్నాం. పూర్వకాలంలో ఉన్నోళ్ళు మా తాతలు ముత్తాతలు అందరినీ మేము చూడటానికి కూడా లేదు, పిక్చర్స్ కూడా ఉండేవి కావు. అంతే మనుషుడి బతుకు. ఎంత చిన్నదో చూస్తే యూనివర్స్తో యుగాలతో పోల్చుకుంటే నరుని ఆయుష్ గడ్డి వంటిది అన్నాడు. అందుకని బైబిల్లో ఎలాంటిదంటే నరుని ఆయుష్, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళండి. 71 కీర్తన 90 సారీ, కీర్తన 95వ వచనం.
పొద్దున్న వారు 5వ వచనం చదువుదాం చూడండి. వరద చేతనైనట్టు నీ వారిని పారవేయగా పొద్దున్న వారు పచ్చిగడ్డ వలె చిగురించెదరు. అంతే, ఉదయమున వికసిస్తుంది, సాయంత్రము రాలిపోతుంది. మానవుని జీవితం గడ్డి పువ్వు వంటిది. భలే ఉంది ఈ పుష్పం అని చూస్తాం. ఎండెక్కేటప్పటికి, సాయంకాలం అయ్యేటప్పటికి అదే పుష్పం ముడుచుకుపోయి వాడిపోయి ఉంటుంది. 2వ రోజుకల్లా అక్కడ రాలిపోయి ఉంటుంది. మన ఆయుష్ కూడా అంతే. యాకోబు అన్నాడు, నరుని ఆయుష్ ఆవిరి వంటిది, లేక నీటి బుడగ వంటిది. వర్షం కురిచినప్పుడు నీటి బుడగలు ఉంటాయి చూడండి, నీళ్లు పడుతుంటాయి, బుడగల్లా పోతుంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? ఎందుకు ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు కదా, సోప్ వాటర్ పెట్టి ఉఫ్ఫర్ వస్తుంటే ఆ బుడగలు పోతా ఉంటాయి చూడండి. అవి పోతూ ఏమైపోతాయి? మాయమైపోతాయి. అంతే, ఎన్నో బుడగలు వస్తున్నాయి కానీ మాయమైపోతున్నాయి. అంతే, మనుష్యుని ఆయుస్సు చాలా తక్కువ ప్రపంచాలతో, యుగాలతో పోల్చుకుంటే. కానీ చాలా విలువైంది నీ జీవితం, చాలా విలువైంది నీ జీవితం. అందుకనే మోషే అంటున్నాడు 91వ కీర్తనలోని 12వ వచనం, జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించు. మా రోజులు లెక్క పెట్టుకోవాలి. ఎన్ని రోజులు బ్రతికానే నీ లోకంలో? సంవత్సరాలే గుర్తుంటం లేదు, ఇక రోజులు ఎట్ట గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని సంవత్సరాలైంది మీరు ఈ లోకంలో పుట్టి? తెలిసిన చేయి చూపించండి, ఏ సంవత్సరంలో పుట్టారో తెలిసిన వాళ్ళు. ఎప్పుడు పుట్టానో తెలియదు, మా అమ్మని అడగంటారా? దింపేశారంటే ఉండండి, చూడండి. ఎప్పుడు పుట్టారు? ఇయర్ తెలుసా? మంత్ తెలుసా? డేట్ తెలుసా? టైం తెలుసా? ఓకే, వందనాలమ్మా. మా దేశంలో తిథులు, నక్షత్రాలు, టైము, ఏ టైంలో పుట్టిన వాళ్ళకి ఏ టైంలో పుట్టిన వాళ్ళు పెళ్లి చేయాలి, ఏ టైంలో పుట్టినాడు, ఇప్పుడు ఆకాశంలో ఏం జరిగినప్పుడు వీడు పుట్టాడు, వీడు శనిగాడు, శని టైంలో పుట్టాడు, గమ్మత్తుగా చెప్తారు. ఎందుకు మనం సమయాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఎంత అయిపోయింది, ఏం సాధించాం పరిశోధించుకోవాలంటే. నిరంతరం ఈ లోకంలో ఉంటాననుకునేవాడు అజ్ఞానం అంటే. ఈరోజు నిరకుశులను చూడండి, ధనదాహంతో ఉన్న వాళ్ళని చూడండి, పేరు ప్రఖ్యాతులు కోరుకునే వాళ్ళని చూడండి. వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి తెలియదు చచ్చేదాకా. వాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవడైనా మాట్లాడుకుంటాడా? అసలే వాడిని గుర్తుపెట్టుకుంటారా? అబ్బే, మనుషులు చనిపోయిన తర్వాత 3 రోజులు ఏడుస్తాం. ఎంత ఇష్టమైన వాళ్ళైనా సరే 6 రోజులు ఏడుస్తావు, 4 రోజులు ఏడుస్తావు. ఆ తర్వాత ఏమైపోయింది? కొంతమంది శవం ఇంట్లో ఉండగానే ఏడ్చి తట్టుకోలేక గట్ట కూర్చుంటారు. అన్నం పట్టరా అమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు లేకుండా నేను బతకలేనంటారు, మళ్ళీ అన్నం పట్టరామంటారు వాళ్ళే. ఏంటంటే అంతే, ఈ లోకంలో మనుషులు నిన్ను మర్చిపోతారు. మరణం తర్వాత నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు. మరణించిన తర్వాత కూడా నిన్ను ప్రేమించేవాడు, మరణము ద్వారా నిన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకునేవాడు నీ ప్రభువు. అందుకే ఆయన యందు ఆనందించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన చిత్తాన్ని ఎరగండి. నీకు ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన ప్రసాదం, ఆయన ఇచ్చిన వరం, నీకు ఇవ్వబడిన జీవితంలో నువ్వు చెప్పబడిన పనులు చేసి ముగించాలి. అర్థాంతరమైన మరణాల గురించి వింటున్నప్పుడు చాలా వేదన కలుగుద్దండి. బిడ్డలను అనాథలుగా చేసి, భార్యను విధవరాలుగా చేసి చనిపోవటం అనేది దేవుని ప్రణాళిక కానే కాదు. అది ఖచ్చితంగా కాదు. ఒక యవనస్తుడు అకస్మాత్తుగా చనిపోవటం అనేది దేవుని తల్లిదండ్రుల గుండెలకు వేదన కలుగు చేయటం అనేది దేవుని ప్రణాళిక కాదు. ఎందుకు అర్థాంతమైన మరణాలు? మనల్ని బ్రతకాలనే కోరుతున్నాడు. దుర్మార్గుడు మరణమునందుటే ఎందు నాకెంత మాత్రమో 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనమా 32వ వచనమా? యెహెజ్కేలు 18 23వ వచనం తీయండి. దుష్టుడు మరణమొందుట చేత
నాకే మాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా, దుష్టుడు కూడా మరణించడం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇంకా కొంచెం క్లియర్గా ఉంది చూడండి, అక్కడే 32వ వచనం. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మరణించేవాడు అర్ధాంతరమైన మరణాన్ని, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ మరణించవలను, చనిపోవలను. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ పాపాన్ని విడవకుండా పాపంలో కొనసాగేవాడు మరణాన్ని స్నేహిస్తాడు. కానీ వాడు మరణించడం నాకు ఇష్టం లేదు. నువ్వు శాంతం జీవించాలి, నీకు ఇచ్చిన ఆయుష్ని. నువ్వు శాంతం జీవించాలంటే మనసు తిప్పుకోవాలి, నువ్వు నీ బ్రతుకును దిద్దుకోవాలి, పాప కార్యాలను విడిచిపెట్టాలి. మరణానికి తీసుకెళ్లేవాడు అపవాది, జీవాన్ని కలుగు చేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మీరు మనస్సు తిప్పుకొని బ్రతకండి అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చనిపోరా అని అడుగుతారు కొంతమంది. చనిపోతాం, కానీ చనిపోయినను బ్రతుకుతాం. ఏంటండి, నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోడు, చనిపోయినను మరలా బ్రతుకును. మరి యేసుప్రభునందు విశ్వాసం అందకుండా మరణించిన వాడు, ఎవరి పేరు జీవగ్రంథము రాయబడలేదో వారు అగ్నిగంధకములతో మండే గుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణం. ఈ లోకంలో మరణం అనేది అందరికీ ఉంది, కానీ యేసుక్రీస్తుని ఎరగని వారు, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు శిలువయందు విశ్వసించని వారికి 2వ మరణం ఉంది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం అండి. 14 కూడా చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. 2వ మరణం 8వ వచనం 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇట్లండి, ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవించి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే సరిపోద్దా? కుదరదు. ఇవాళ క్రైస్తవుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు జీవించి చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని పిలిపించుకుంటారండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి శవానికి. ఎందుకు? వారి ఆత్మకు శాంతి. కొంతమంది ధనవంతులైతే 10 మంది బిషప్పులు తీపించుకుంటారు. అంగీలు వేసుకొని వచ్చి 10 మంది ప్రార్థన చేస్తే పరలోకం పోతాడని ఆశ. వాళ్ళు వచ్చి మొహమాటానికి ఈయన చాలా మంచి కార్యములు చేసి ఉన్నారు, దేవుడు ఈయన ఆత్మకు శాంతి దయచేయునుగాక, ఆమేన్. నువ్వేనన్నా చేయి. అక్కడ అల్లాడుతున్నాడు నరకంలో ఓడు, అక్కడోడు ఇక్కడికి, ఎక్కడ ఓడికి అక్కడికి వెళ్ళాలండి. ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు ముదిరిపోయినప్పుడు ఆ గురువులు ఆనాటి విశ్వాసుల్ని తప్పుదారి పట్టిస్తుంటే మార్టిన్ లూథర్ ఒరిజినల్ భాష లాంగ్వేజెస్లో ఉన్న గ్రీకు, హీబ్రూ బైబిల్ చదివి వీళ్ళు చేసేది వాక్యానుసారమైంది కాదని ఖండించారు. ఇప్పటికీ కొంతమంది దాన్ని అనుసరిస్తున్నారు. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక బూత్ లాగా ఉంటుంది, అది వుడ్ తోటి,
ఆ చెవులో పక్కన కూర్చొని, ఫాదర్ కోడి దొంగతనం చేశాను, దొంగనైపోయాను, క్షమించాను, పో ఉండిలో డబ్బులు వేసిపో. మళ్ళీ శనివారం మళ్ళీ, ఫాదర్ దేవుని కృప వల్ల 2 కోళ్ళు దొంగిలించాను, డబ్బులు కానికేసి వెళ్ళిపో. కానికేస్తే పోద్దా ఏంటండి? మనుషుడు అలా పాపంలో కొనసాగుతున్నాడు. ఇంకా ముదిరిపోతే మీ నాన్న చచ్చిపోయి నరకంలో ఉన్నాడు, మీ నాన్న పరలోకంలోకి వెళ్ళాలంటే 10,000 రూపాయలు తీసుకొచ్చి ఉండిలో వేస్తే మీ డబ్బులు డంగని ఇక్కడ పడగానే మీ నాన్న డుమ్మును నరకంలో ఉండి పరలోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మా నాన్నకు బతికినప్పుడు ఏం చేయలేకపోయాను, పాపం అల్లాడుతున్నాడు అంటే నరకంలో ఎలాగలాగా మా నాన్నని పంపిద్దామని అప్పో సప్పో చేసి డబ్బులు వేయటం మాత్రం ఖాయం. అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తాం మాత్రం అసాధ్యం. ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటిపోజాలకుడినట్లు అగాధం అన్నది. మరణించిన తర్వాత మనం ఎంత ఏడ్చినా, ఒక దైవజనుడికి దర్శనం వచ్చిందంట, ఆ నరకంలోకి వెళ్తున్నట్టు. ఆయన చూడ, పాస్టర్ గారు మీరు ఎన్నిసార్లు చెప్పారు పాస్టర్ గారు మారు మనసు పొందమని. అయ్యో నేను లేదు పాస్టర్ గారు, ఉపాస ప్రాంతంలో చెప్పారు పాస్టర్ గారు, ఉద్యమ సభల్లో చెప్పారు ప్రభా, టీవీలో చెప్పావు, అయ్యా 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 ఒక్కసారి నన్ను భూలోకి తీసుకెళ్ళి చర్చలో కూర్చోబెట్టు, పాపలు ఒప్పుకొని వచ్చేస్తా. ఇంకెట్టొస్తావు? రోజు ఎడుతూనే ఉంటాడు, నేను పాపిని యూదా ఇస్కరియోతు అందరికంటే గట్టిగా నేను ద్రోహిని అంటే నేను కూడా ద్రోహినే. అగ్ని ఆరదు, తోలు కాలిపోయి ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ తోలు అట్టుకుంటూ ఉంటుంది, పురుగులు దొలుపుతూ ఉంటాయి. ఎట్లుంటుందన్నమాట ఆ బతుకు. అబ్బో నిజంగా మీరు ఆ నరకాన్ని గురించి ఆలోచిస్తే యేసుప్రభు నమ్మకుండా ఉండలేమంటే. కానీ దేవుడి పద్ధతి అది కాదు. భయపెట్టి మిమ్మల్ని ప్రభు దగ్గర నడిపించమనిలే. నమ్ము, మరణం తర్వాత జీవితం ఉంది. చాలామంది ఈ విషయం నమ్మరు. అసలు ఈనాటి బోధకులు సభల్లో మరణం తర్వాత జీవితం గురించిన ప్రసంగాలు చేయటమే లేదు. పాస్టర్ గారులు పరలోకం నరకం గురించిన ప్రసంగాలు వినిపించడమే లేదు. ఎంతసేపు ఆత్మాభిషేకం, దైవాభిషేకం, ఆత్మీయ వరాలు, అభివృద్ధి, సమృద్ధి, ప్రభువుని నమ్ముకుంటే నీకు అది, నీకు ఇది, ఆహా ఓహో అంటున్నారే కానీ నమ్ముకోకపోతే, నీ పాపములు క్షమించబడకపోతే భయంకరమైన నరకం ఉందంట. యేసు ప్రభు ఆయన బోధలో అనేక సార్లు భూలోకంలో పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి చెప్పాడు. ఇంచుమించు లెక్కడ గుర్తులేదు, పరలోకం గురించి కంటే నరకం గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించాడు ఆయన. నిజం అది. ఈ లోకంలో జీవితం అనేది సంకుచితమైందే. ఈ లోకమును విడిచిన తర్వాత మనం అస్సలైన సిసలైన జీవితాన్ని జీవించబోతున్నాం. ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే నీ శేష జీవితం పరలోకములో నిత్య జీవం ఉంటుందండి. ఇప్పుడు మీలో చాలామందికి ట్రైనింగ్ పీరియడ్ అంటారు కదా, ట్రైనింగ్ ఏంటంటారు, ప్రొబేషన్. అబ్బో, ప్రొబేషన్లో నువ్వు సరిగా చేయలేదనుకో నీకు ఫస్ట్ మంచి ఉద్యోగం ఇస్తారా? నువ్వు ప్రొబేషన్లో ఎలా ప్రవర్తించావో దాన్ని బట్టి ఏ గ్రేడ్లో నీకు ఏ జాబ్ ఇవ్వాలో నిశ్చయిస్తారు. ఇప్పుడు ఈ లోకంలో మన జీవితం ప్రొబేషన్ అన్నమాట. మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో దానిని బట్టి మన అపాయింట్మెంట్ పరలోకంలోనా, లేకపోతే డైరెక్ట్గా ఊస్టింగ్ ఆర్డర్ నరకానికా? ఎక్కడికంటే ఈ లోకం ఒక ప్లాట్ఫామ్ లాంటిది. దేవుడు మనల్ని మనం సిద్ధపరచుకోవడం ట్రైనింగ్ లాంటిది ఇది. అందుకే ఈ లోకంలో మనం యాత్రికులమో ప్రయాణికులుగా ఉన్నాం. మన ఇల్లు పర్మనెంట్ హౌస్ అక్కడ ఉంది, సెటిల్మెంట్ ఇక్కడ కాదు. మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ జీవగ్రంథంలో నీ పేరుందా, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది అంటే సరిపోదండి. ఇక్కడ నాకు పాస్పోర్ట్ ఉందంటే సరిపోదు. ఎన్ని పాస్పోర్ట్లు ఇక్కడ నువ్వు కలిగి ఉన్నా, నువ్వు ఏ దేశానికి చెందిన వాడివైనా ఈ లోకం విడిచినప్పుడు ఇండియన్ పరలోకం ఎక్కడుందండి? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, వేర్ ఇస్ మై పరలోకం అని అడిగితే అక్కడ పరలోకంలో మళ్ళీ ఇండియా
మళ్ళీ అమెరికా, మళ్ళీ ఆస్ట్రేలియా, మళ్ళీ ఆఫ్రికా అని ఉంటుంది అనుకున్నారా? మా నరకం ఎక్కడుందండి? మా భారతదేశపు నరకం ఎక్కడుంది? మేము భారతీయులము. మేము నరకాన్ని గురించి చదివాము. అక్కడ మేము తప్పులు చేశాము, అందుకు వేయిస్తారట నూనెలో. 3 నెలలు వేయించి బుద్ధి వచ్చిందా అని పంపిస్తారట కదా మోక్షానికి. అక్కడికి పంపండి బాబు, 3 నెలలు ఎలాగో ముక్కు మూసుకుంటా అని అడుగుతారేమో. ఏంటంటే అరే మన దేశంలో పరలోకాన్ని గురించి ఎంత మూఢ నమ్మకాలు. పరలోకంలో మళ్ళీ ఎవరో ఉంటారంట డ్యాన్స్ చేయటానికి. ఇదేంటండి, ఇక్కడ చాలదా శరీరీచ్ఛలు, మళ్ళీ అక్కడ కూడా శరీరీచ్ఛలా? పరలోకంలో మీరు దేవదూతల్లాగా ఉంటారు అని ప్రభు చెప్పిన మాటకి దూతల్లాగా ఉంటామంటే దూతలు మనకంటే, మనమే దూతల కంటే గొప్ప. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే దేవదూతలకి దేర్ ఇస్ నో సెక్స్. అక్కడ శారీర సంబంధమైన బాంధవ్యాలు ఉండవు, భార్యాభర్తలు అనే అనుబంధం ఉండదు, సెక్స్ కోరికలు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, ఏ రోగం ఉండదు, ముసలోళ్ళు అవ్వం, ఉన్న వాళ్ళగానే ఉంటాం. అందరూ పిల్లలుగా, ఇప్పుడు పిల్లలుగా చనిపోయినా, ముసలోళ్ళు చచ్చిపోయినా, రోగస్తులు చచ్చిపోయినా, ఒక శైలునుడు చచ్చిపోయినా, ఒక్కను లేనుడు చచ్చిపోయినా, పరలోకంలో ప్రభువుని నమ్ముకున్న వాడివైతే అక్కడ నీకు పెర్ఫెక్ట్ బాడీ ఉంటుంది. గుడ్డోడుగా ఉండవు. గుడ్డోళ్ళు ఉండరు పరలోకంలో, కుంటోళ్ళు ఉండరు పరలోకంలో, మోగోళ్ళు ఉండరు పరలోకంలో. ఆదాము హవ్వలను చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత? చిన్న పిల్లోడుగా ఆదామం చేసి మళ్ళీ ఉయ్యాలేసి ఊపాడు. ఆ ప్రభు ఏమన్నా ఎంతగా చేశాడండి? మంచి యవనుడుగా చేశాడు. అలాగే హవ్వం చేసినప్పుడు తనకు తగిన వయసులో ఉన్న యవనస్తురాలుగా చేశాడు. మనం పరలోకంలో నీ యవ్వన ప్రాయంలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటావు. మేబీ ఒక 30 years అప్పుడు ఎలా ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలప్పుడు మీరు ఫోటో తీయించుకున్నారా? ఉందా? చూసుకోండి. అట్టు ఉంటారు పరలోకంలో. అంటే అట్టంటే ఆ ముఖ కవళికలు ఉంటాయి. ఈ బాడీ ఉండదు. మట్టి శరీరం కాదు. ఏం శరీరం అది? మహిమ శరీరం ఉంటుంది. అంత గొప్ప పరలోకంలోనికి వెళ్ళాలని యేసయ్య ఇంత గొప్ప త్యాగం చేశాడండి. ఎందుకు ఈ రొట్టె ద్రాక్షరసం నెలకోసారి తీసుకుంటున్నాం? కొన్ని చర్చల్లో వారం తీసుకుంటారు. ఎన్నిసార్లు తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎందుకు తీసుకుంటున్నామని తెలుసుకోవాలి కదా. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని తీసుకోండి అన్నాడు ప్రభు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏంటి? యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించాడు. నేను దొంగగా ఉన్నప్పుడు, నేను వ్యభిచారిగా ఉన్నప్పుడు, నేను మోసగాడిగా ఉన్నప్పుడు, నేను అబద్ధికుడిగా ఉన్నప్పుడు, ఇక్కడ చదివాం కదా, పిరికోళ్ళుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన తన రక్తం ఇచ్చి మనకు విమోచన పరిహారాన్ని చెల్లించాడండి. ఈ మాట మనం తెలుసుకోవాలి. అంటే వ్యభిచారులు, దొంగలు, ఇక్కడ చదివాం కదా పెద్ద లిస్టు, పిరికివారు దేవుని రాజ్యానికి వెళ్ళరా అంటే వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడితే వెళ్తారు. మన జీవితాలు దిద్దుకుంటే వెళ్తాం. మన పాపాలు ఒప్పుకుంటే వెళ్తాం. మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగానే మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అండి. ఒక్క చదవండి, అంతమంది చదివితే ఎట్లా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, నోటిట్ దూషకులైనను, దోచుకొని వారైనను, ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి పరలోకంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. పెద్ద లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారేరు. జారులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు. మొన్నటి వరకు ఈ యొక్క ఏంటో కొత్త మాట పెట్టారు ఇప్పుడు, పాలే వచ్చు మీకు,
జెండర్ అంటే వాడు స్లోగా మగవాడు ఆడవాళ్ళుగా మారిపోతున్నారంట. అది ఎక్కడ ఉందా? తొండ ముదిరి ఊసర వెళ్ళ అవుద్దని విన్నాను. కానీ మగవాడిగా దేవుడు చేశాడు, ఆ స్త్రీని స్త్రీనిగా దేవుడు చేశాడు. ఇట్లండి అది హార్మోనియల్ ప్రాబ్లం అని మొన్నటిదాకా చెప్పారు. ఇక్కడ అందుకే 2 మాటలు వాడారు. ఇక్కడ ఆడంగితనము గలవారు పురుష సంయోగులు. ప్రభువే చెప్పాడు ఒకసారి, తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, దేవుడి రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా అంటే మాకు వివాహం వద్దని బ్యాచులర్స్గా స్పిన్స్టర్స్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే తల్లి గర్భంలో నుండి పుట్టడం అది వేరే సంగతి, కానీ మనుషుల చేత చేయబడటం అనేది వీళ్ళు తప్పైన ఆకర్షణలు ఇచ్చి ద మైండ్ హార్మోనియల్ ప్రాబ్లం కంటే దే డిసైడ్ ఇన్ దేర్ మైండ్ ఇట్ సీమ్స్. మనస్సులో వారు తప్పైనటువంటి వాంఛలకు, తప్పైన కామ ఇచ్చలకు, తప్పైన ఆలోచనలకు చోటిచ్చినప్పుడు వారు ఆ పురుష సంయోగులుగా మారుతున్నారు. వారికి ఒక తప్పైన అట్రాక్షన్, కామాతృతతో వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఆశిస్తున్నారు. చాలా 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 విచారం అంటే చాలామంది ఈ రోజుల్లో ఇతర దేశాల్లో మగవాళ్ళే పెళ్లి చేసుకుంటారంట, మగవాళ్ళే కలిసి తిరుగుతారంట, వీఆర్ లైఫ్ పార్ట్నర్స్ అని చెప్పుకుంటారంట. ఇది వాక్యానికి విరుద్ధమైంది, ఇది అంచెదానపు సూచన. ఇది వాళ్ళ కొత్త ఏం కాదు, అది అప్పుడే పుట్టింది. ఎప్పుడు? సొదొమ గొమొర్రాల్లో పుట్టిందంటే. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైనది చేస్తూ చాలామంది అనుకుంటారు నేనేం పెద్ద పాపం చేయటం లేదు కదా, నేను వేరే పురుషుడు స్త్రీతో పురుషుడితో చేస్తే పాపం అనుకుంటున్నాం, మేము మగవాళ్ళమే కదా, మేము ఆడవాళ్ళమే కదా, ఏదో కాస్త సరదాగా అనుకుంటారేమో. ఇది అంతకంటే వ్యభిచారానికంటే ఘోరమైన పాపం అనేది బైబిల్ తెలియజేస్తుందండి. దేవునికి మనసులో చోటివ్వని వారికి ఇలాంటి తుచ్చమైన ఇచ్చలు వస్తాయని రోమిలకు రాసిన ప్రార్థనలో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, 26 చదవండి ముందు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువల్లే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తన తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28 కూడా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎనలేకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టి వారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వానితో నిండివాడై కొండెగాండ్రగాను, అపవాదికులుగాను, దేవద్వేషకులుగాను, హింసకులుగా, అహంకారులుగా, బింకములాడి వారిగా, చెడ్డవాటిని కల్పించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులనై నుండిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణములకు తగిన వారును దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషముతో. ఏంటండి ఎంత భయంకరమైన క్రూరమైన మనస్తత్వంతో మనుషులు బతుకుతున్నారు. అదేదో వైరల్ అవుతుంది అంటున్నారు ఎవరో, ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఎవరో చెప్పారు నాకు అప్పుడు, ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు సంపూర్ణంగా. ఆ అబ్బాయి యొక్క గుండెను లిటరల్గా కోసేసి, అరే మనిషి కాదా మనిషి గుండెను కొయ్యటానికి? బతుకున్నప్పుడు, చచ్చినప్పుడు వస్తే అది పోస్ట్ మాస్టర్ చేస్తారు. ఏంటండి బతికొన్న మనిషిని రక్తాలు కారుతుంటే కాళ్ళు చేతులు నరికేసి ఎక్కడో పడేసాడంట ఒకడు. వాళ్ళు అప్పుడెప్పుడో విన్నాం. చెయ్యి ఒక చోట, కాలు ఒక చోట అన్ని పడేసాడంట. ఇంత ఘోరమైన నీచమైన కార్యాలు, ఈ కామ సంబంధమైన విషయాలకు దయచేసి అటువంటి వారితో ఫ్రెండ్షిప్లు చేయొద్దు. ముందు నేను చెయ్యలేదు అనుకుంటున్నారు, అది కాదు. నువ్వు అలాంటి వాళ్ళు దూరంగా ఉండు, కీడుకు దూరంగా ఉండు, కీడుగా కనిపించడానికి దూరముగా ఉండని వాక్యం చెప్తుంది. ఈ కాలేజెస్లో, హాస్టల్స్లో చదువుతున్న యవ్వన బిడ్డలారా జాగ్రత్త.
మీరు దేవుని యందు భయభక్తుల్లో పెరిగినప్పుడు దేవుడు కొంచెమైనా మీకు చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో మీ అమ్మ నాన్న పెంచారు కాబట్టి మనలో మంచితనం ఉంది, మన అమాయకమత్వం ఉంది. అది అపవాది వాడుకొని వాళ్ళ అనేకులను ఇరికిచ్చేస్తున్నాడు. అందుకే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. నీ దేహమును దేవుని ఆలయముగా కాపాడుకో. నీ దేహము దేవుని నిమిత్తము కానీ లోకం నిమిత్తం కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ కామ సంబంధమైన ఫ్రోనోగ్రఫీ చూస్తావో, ఆ బొమ్మలు చూస్తావో, ఆ పాటలు వింటావో, ఆ పనికి మాలిన వాటిని గమనిస్తావో, నీకు తెలియకుండా నీ బ్రెయిన్ వాషౌట్ అయిపోతుందండి. నీ బ్రెయిన్లోకి అవి వెళ్ళిపోతున్నాయి. సైకలాజికల్గా యు ఆర్ ఎఫెక్టెడ్. దానివల్ల నీకు తప్పైన ఆశలు వస్తాయి, తప్పైన కోరికలు వస్తాయి, తప్పైన ఆలోచనలు వస్తాయి. ఆలోచన ముదిరిందంటే అది క్రియల్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది వారి హృదయంలో దేవునికి చోటివ్వనల్లకపోయిన మూలాన ఏమన్నాడు అక్కడ? వారి మనసులో దేవునికి చోటివ్వనల్లకపోయారు. కాబట్టి దేవునికి నీ హృదయంలో చోటు ఉంటే మరి దేనికి అక్కడ చోటు లేదండి. దైవ భయం నీ హృదయంలో ఉంటే పాపం జోలికి నీవు పోవు. దేవుడిని ఎరిగామని చెప్పుకుంటూ అనేకులు ఈ రోజున వారి హృదయాలలో దేవునికి చోటివ్వని మూలాన తప్పైనటువంటి వాటికి గురవుతున్నాడు. వ్యభిచారులను దేవుడు క్షమిస్తున్నాడు. వెళ్ళు, నేను నీకు శిక్ష విధించను, పాపము చేయకని చెప్పే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో చెప్పాడే కానీ నువ్వు వ్యభిచారం, నువ్వు నరకానికి పోవలసిందే అనలేదండి. ఈ రోజు కూడా మన ప్రభు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు ఎలా పాడు చేసుకొని ఉన్నా, నీ హృదయాన్ని ఎలా పాడు చేసుకొని ఉన్నా, దేవాలయం ఉండవలసిన నీ ఆలయాన్ని, దేహాన్ని నీవు పాడు చేసుకొని అపవిత్రపరుచుకొని ఉన్నా, నీ మనసంతా చెడిపోయి మంచి ఆలోచనలు లేని పరిస్థితుల్లో నీ బుర్ర చెడిపోయి ఉన్నా, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను శుద్ధి చేయి, దేవా నన్ను పరిశుద్ధపరచని నీవు అడిగితే, యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుందరో? సబ్బులా, లోషన్సా, క్రీమ్సా, ఏంటండి? ఎందులో శానిటైజర్ పెట్టి కడిగితే పోతాయా మన పాపాలు? దేని చేత? నీ వాక్యమును జాగ్రత్తగా. 119 కీర్తన 119. అందుకే వాక్యం చదవండి యవనస్తులారా, వాక్యం చదవండి. వాక్యం చదివితే మీరు దీవించబడతారు. 9వ వచనం అండి, 119:9. యవ్వనులు దేని చేత తమ నడవడిక శుద్ధి పరుచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట బట్టియే కదా. యవ్వనస్తులు దేనివల్ల తమ జీవితాన్ని శుద్ధీకరించుకొందరో? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తే ఏది తప్పు, ఏది కాదు, ఏది పాపం, ఎలా పాపము నుండి బయటికి రావాలి, ఎలా క్షమాపణ పొందాలనేవన్నీ మనకు తెలుస్తాయి. 11వ వచనం కూడా చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే, నీ మనసంతా వాక్యంతో నింపబడితే, నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తే, ఈ భయంకరమైన ముళ్ళ కంచెల్లాగా లోకంలో చిక్కుకుపోయిన ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ చూడండి. కరోనా వైరస్ ఎందుకు మనం మాస్కులు వేసుకున్నాం? ఎందుకు చెప్పండి? ఎందుకు వేసుకున్నాం మాస్కులు? అది అవతల వాడి దగ్గర నుంచి నీ దగ్గరికి కంటికి కనబడి రీతిగా వచ్చేస్తుంది. అది ఎంత వైరస్, అది వస్తుంది? ఆ గాల్లో నుంచి వచ్చి నీ ముక్కులో జోరిపోయింది అంటే నీ గుండెల్లోకి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఈ కల్మషమైన ప్రపంచం అలాగే ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకు ఊరికే కళ్ళు తెరుచుకొని కూర్చుంటే, నువ్వు మామూలుగా ఊరికే ఓపెన్గా ఉన్నావంటే ఈ లోకపు యొక్క ప్రభావం నీలోకి వచ్చేస్తుంది. అందుకే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్స్. మాస్క్ కాదు, దేవుని వాక్యంతో నువ్వు భద్రపరుచుకోవాలి. దేవుని వెలుగులో నేను నిలబడ్డప్పుడు చీకటికి నీలో సమయం లేదు, స్థలం లేదండి. మనం మరణించిన తర్వాత మనం చేసిన తప్పుల గురించి ఎంత పశ్చాత్తాపడ్డా, ఎంత ఏడ్చి నెత్తి మొత్తుకున్నా ప్రయోజనం లేదు. ఒక్కసారే మరణం, ఆ తర్వాత దేర్ ఇస్ నో సెకండ్ చాయిస్. తర్వాత తీర్పు. బ్రతికున్నంత వరకు మనకు చాయిస్ ఉందండి. నువ్వు బ్రతికున్నంత వరకు పాపక్షమాపణ పొందడానికి నీకు అవకాశం ఉంది. కానీ నువ్వెప్పుడు మరణిస్తావో నీకు తెలియదు కనుక, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధంగా ఉండాలన్నది బైబిల్ చెప్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు. అందుకే ఉదయం సాయంత్రం దేవునితో గడపండి. ఉదయం లేచినంటేనే, ప్రభువా ఈ రోజు అంతట్లో
ఈ లోకము కల్మషమైన లోకంలోనికి, ఈ అపవిత్రమైన లోకంలోనికి వెళ్తున్నాను. నా కొలీగ్స్ అందరూ ఇలా ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఇలా ఉన్నారు, నా కాలేజ్ మేట్స్ ఇలా ఉన్నారు, రూమ్మేట్స్ ఇలా ఉన్నారు. ఈ లోక ప్రభావం ఇలా ఉంది. అవి నా మీదకు రాకూడనట్లుగా నన్ను నీ కంచెలో దాచు, నీ కౌగిల్లో దాచుకో, నీ కాపుదల దయచేయమని నువ్వు అడిగితే ఏ అపవిత్రత నీకు అంటదండి. సాయంత్రం మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళి పడక్కి వెళ్ళే ముందు ఈ లోక మాలిన్యం, పొగా కంపెనీలో పనిచేసి వచ్చేవాడికి ఏం వాసన వస్తుందండి? వాడు చుట్ట తాగల, వాడు చుట్టేం తాగల, కానీ ఏం వాసన వస్తుంది? అసలు వాడు చుట్ట ముట్టుకోలేదు కూడా. ఆ పొగాకు ముట్టుకునే పని కాదు వాడికి, అక్కడ వేరే పని. సూపర్వైజర్ ఆయనే, చుట్టలు చేసే వాళ్ళ దగ్గర సూపర్వైజర్ దొరుకుతున్నాడు. ఆ కంపెనీలోకి వెళ్ళి వచ్చే కానీ ఏమొచ్చింది వాడి దగ్గర? ఆ వాసన వచ్చేస్తుంది. ఈ లోకం పొగా కంపెనీ కంటే గొబ్బు కొట్టిందండి ఇది. ఈ లోకం సారాయి కంపెనీ కంటే భయంకరమైంది. నీకు తెలియకుండానే నువ్వు అలా తిరిగి వస్తే, నువ్వు ఆలోచించుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకుంటే ఎన్ని ఆశలు నీలో పుట్టాయో పనికి మళ్ళీ, ఎన్ని కోరికలు నీలోకి వచ్చాయో నీకు తెలియకుండా. నువ్వు పాడే పాట ఏం పాట నీకు అర్థమవుద్దా? అంటే ఒక చోటకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏదో సంగీతం, ఎక్కడికి వెళ్ళిన మ్యూజిక్ అదే వాళ్ళ ఆ మ్యూజిక్ వినేసి వచ్చిన తర్వాత నువ్వు తెలియకుండా నువ్వేం పాట పాడతావు? రక్తం రక్తం యేసు రక్తం జయమని పాడతావా? ఓసారి మీ ఎదురుకుండా ఏంటంటే సినిమా పాట పాడుతున్నారు. సినిమా పాట నేను ఎప్పుడు పాడా? సైతాన్ పాటలు అండి చాలా గుండెలకి అత్తుకుపోతాయి కదా. బొర్రను సుత్తి పెట్టి కొట్టినట్టు మేఘేసి దిగ్గొడతారు చూడండి, పటా పటా. ఆ సంగీతం మాత్రం బొర్రకి ఎక్కిందంటే దాన్ని అన్లోడ్ చేయడం చాలా కష్టం. అదేగా, అందుకే మీ మనస్సును కాపాడుకోండి, మెదడును కాపాడుకో, హృదయాన్ని కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజలధారలు ఇస్తానన్నాడు ప్రభు. మన లోక మాలిన్యం మన జీవితంలోకి వస్తున్నప్పుడు మన హృదయములో నుండి జీవధారలు వస్తున్నాయంటే ఆ మాలిన్యాన్ని అప్పటికప్పుడే కలిగేస్తుంది. అందుకే ఎవ్రీ డే దేవుని సన్నిధిలో కూర్చొని ఈ లోక మాలిన్యము నుండి మనం విడిపించబడుతూ ఉంటే మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలామంది జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వని మూలాన నీచాతి నీచమైన కార్యాలకు వెళ్ళిపోతున్నారండి. మీరు చూశారు, మీ ఇళ్లలోనే ఉన్నారనుకుంటా. తాగుడు మానమంటే మానటం లేదండి. చక్కటి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఉద్యోగం ఉంది, ఎందుకురా ఇట్లా చేసుకుంటావంటే ఈజ్ నాట్ అండర్ హిస్ కంట్రోల్. తన చేత కావటం లేదు. కారణం అంతగా అపవాది వారిని పట్టి పీడించేస్తున్నాడు. తాగుబోతులు, వ్యభిచారులు తొందరగా మరణిస్తారండి వాళ్ళు. మీరు గమనించి చూడండి, చాలామంది వాళ్ళ సడన్గా మరణిస్తున్నారంటే వాళ్ళు రహస్యంగా పాపాలు చేస్తున్న వారికి, మనస్సు స్థిమితం లేని వారికి, మనసులో నెమ్మది లేని వారికి ఆయుష్ తరిగిపోతుందండి. దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనం సంపూర్ణంగా జీవించాలని ఆశపడుతున్నాడు. దుష్టుడు మరణం పొందుట ఏందో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. వ్యభిచారి మరణం పొందుట ఏందో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. పాపి మరణించడం ఏందో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? ఏ ఒక్కడు నశించకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరణించే ముందు నాకు అప్పచెప్పిన పని నేను ముగించాలి అనే ధ్యాస మనకు ఉండాలండి. ఇందాక ఫస్ట్ మెసేజ్లో చూసాం, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మళ్ళీ నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా ఆయుష్ అయిపోయింది యాజ్ పర్ ద ప్రణాళిక. 70 సంవత్సరాలు అయిపోయినాయి. ఎప్పుడో అయిపోయినాయి. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బట్ 70 సంవత్సరాలు దేవుడు జీవితం ఇచ్చాడు. ఏం చేశాను నేను? ఏదో చేశానని చాలా సంతోషపడుతున్నాను, కానీ ఎంత చేశాను, ఇంకా ఎంత చేయాలని దేవుడు ఆశించాడు? దేవుడు అనుకున్నంత చేశానా అని నేను పరిశీలించుకుంటున్నానండి. దేవుడు కరుణించి మన ఆయుష్ని పెంచితే మనం ఏం చేస్తున్నామంటే టేక్ ఇట్ ఈజీ పాలసీలోకి వెళ్ళిపోతున్నాం. 72 వచ్చినాయి నాకు, నేను ఇంకా యంగ్గా ఉన్నాను. ఎందుకున్నావు నువ్వు యంగ్గా? ఎందుకు నువ్వు మూలబడలేదు? ఎందుకు నీ నడుము వంగిపోలేదు? ఎందుకు నీ కాలు సత్తువు ఇచ్చాను? ఎందుకంటే
నా కొరకు పరిగెత్తు, నా పని చెయ్యి, నిన్ను జనములకు ప్రవర్తన చేస్తానన్నాను. నువ్వు ఇంకా తిరుగు, ఇంకా చెప్పు, రిలాక్స్ అవ్వద్దు, రిటైర్ అవ్వద్దు, ఊపిరున్నంత వరకు దేవుని కొరకు బ్రతకాలి. అదే నా ధ్యేయంగా ఉందండి. దేవుడు వచ్చేయమంటే రెడీయా? నిన్నెందుకు పిలుస్తాడు ఆ కుర్రోడిని? బోల్డ్ పని ఉంది నీకు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, ఇక బతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏడిచాడంట. మరి ఏం ఏడిచాడో మనకు పుస్తకంలో రాయలా. చంపేస్తావు ప్రభు నన్ను, చంపేస్తావు ప్రభు నన్ను, నేను నీ మందిరం కట్టించాను కదా, నేను మందిరాన్ని బాగు చేశాను కదా ప్రభు, ఆడు తల్లి పో. ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. ఎందుకు? ఇల్లు చక్కబెట్టుకో. ఎందుకు ఇచ్చాను ఆయుష్ నీకు? అరే, మొదటి మాట ఎట్టున్నాడు కానీ రెండో మాట ఎట్టం లేదు. నువ్వు ఇల్లు చచ్చిపోకముందు నువ్వు చక్కబెట్టాల్సింది ఉంది, అది చక్కబెట్టు అన్నాడు. నువ్వు ఇయ్యాలే చచ్చిపోతావు అని చెప్పలేదే యెషయా వచ్చి. నువ్వు ఇప్పుడే చచ్చిపోతున్నావు అని చెప్పలేదు, నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు చక్కబెట్టుకునే దాకా నేను ఆగుతానన్నట్టే ఉంది అక్కడ. అసలు చెప్పాలంటే అసలు ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏం చేయలేదు, అది పట్టించుకోవాలా. సరే, దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాల్లో ఏమన్నా చక్కబెట్టాడా? ఏం పెట్టాడు? పోజులు కొడతాం మొదలెట్టాడు. ఏం పెట్టాడు? పోజులు కొడతాం మొదలెట్టాడు. అందరికీ చచ్చిపోతాడు హిజ్కియా. మరణకరమైన రోగం అది, భయంకరమైన క్యాన్సర్, 4th స్టేజ్ అన్నమాట. భయంకరంగా రాచ పుండు, అది కుళ్ళిపోయింది బాడీ అంతా. ఇక చచ్చిపోతాడని గ్యారంటీ తెలిసిపోయింది శత్రు రాజులందరికీ. భలే సంబరం చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి వినపడింది ఏంటంటే వాళ్ళ దేవుడు అతన్ని స్వస్థపరిచాడంట. అంజూరపు ముద్ద కట్టగానే ఆ పుండు తగ్గిపోయిందంట, హాయిగా బ్రహ్మాండంగా బతికున్నాడంట అని తెలియగానే వాళ్ళందరూ కబుర్లు పంపారంటే, ఎందుకురా బాబు ఎంతో గొడవ పెట్టుకుంటే మనల్ని చంపేస్తాడేమో అని శత్రువులు దూతలను పంపిస్తే వాళ్ళందరికీ ఏమనుకున్నావు, నా దేవుడు చచ్చినోడిని బతికించాడు, మిమ్మల్ని అందరినీ జయించడం కోసమే అని బెదిరించడానికి బదులు రండి 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 చూడు దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడో అని ఇంట్లో ఉన్న అన్నీ చూపించుకున్నాడంట. యేసుప్రభుని అతను చూపించరు. యేసుప్రభు ఇచ్చినవన్నీ అందరికి చూపించుకుంటారు. చూడక్క పెద్ద గొలుసు వేసే ఇచ్చాడని మాట్లాడదు, కొనుక్కున్నా మా ఆయన చేయించాడు. బ్రదర్ చూడు నా కారు చూడు, ఫస్ట్ కార్ ఇప్పుడే రిలీజ్ అయింది, నేనే కొన్నా ఫస్ట్. దేవుడు ఇచ్చాడు, అవి ఏముండవు. మళ్ళీ విశ్వాసే. చర్చిలోకి వస్తే మాత్రం దేవుడు మహాదయ వలన లోన్ దొరకడానికి సాయం చేశాడు, కారు కొనుక్కున్నాను. ఈ కార్లు ఉన్నోళ్ళు ఇల్లు ఉన్నోళ్ళు అందరూ అండి అతిశయించొద్దండి. అసలు మీకు ఎందుకు అప్పులు ఉన్నాయి కదా. అసలు భారతదేశంలో అప్పు లేకుండా ఎవడైనా కారు కొనగలరా? ఎవడైనా ఇల్లు కట్టగలరా? మరి ఎందుకు పెద్ద గొప్ప? మళ్ళీ దేవుడు ఇచ్చాడు, అప్పు చేసి కొనుక్కున్నాను చెప్పండి సరిగ్గా సమాధానం. దేవుడు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఇచ్చేదాకా ఆగవే నువ్వు. కారు ఉంటే పెద్దదాన్ని ఎదురుగుండి ఇంటి వాళ్ళకి చూపించాలి. మంచి చీర ఒకటి కొనుక్కుంటే అది ఎవరైనా చూడకపోతే ఇట్ట బయట 2 సార్లు ఎడతలా. ఏంటండి మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాటిని చూపిస్తున్నాం కానీ ప్రభువుని మాత్రం చూపించలేకపోతున్నాం. అది వద్దండి. దేవుడు మనకు జీవితం ఇచ్చింది ఎందుకంటే దేవుని కోసం బ్రతకాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. నువ్వు చాలా మంచివాడివి అని నిన్నంటే మా వంశమే మంచిది అనుకో. చెడ్డోళ్ళయ్యా దేవుని కృపలను ఆయన మార్చుకున్నాడు కాబట్టి నేను ఎలా ఉన్నానని ఆయనకి మహిమ స్తోత్రం చెల్లించాలి అంతే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు దేవుడు మనల్ని బతికించిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత, అడిగిని ఇచ్చిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత ఆయన్ని మహిమపరచడానికి బదులు నీకు ఏది ఇచ్చినా దేవుని మహిమ కొరకే. నీకు బిడ్డనిచ్చాడా, ఆ బిడ్డను దేవుని కోసం పెంచాలని ఇచ్చాడు, నీ ఇష్టం వచ్చాడు పెంచుకోవడం కాదు. నీకు బిడ్డను దేవుడి మహిమ కొరకు నువ్వు గొప్ప చేయాలని దేవుడు ఆశించాడు. హిజ్కియా దేవుడిని మహిమపరచలేదండి.
శత్రువులకు పోయి ఇల్లంతా చూపించుకుంటున్నాడే కానీ యేసు ప్రభు గొప్పతనం, తండ్రి గొప్పతనం చెప్పాల, తన దేవుని గొప్పతనం చెప్పాల, ప్రార్థన బలం ఏంటి అని చెప్పాల. అంతేకాదు ఆ టైంలోనే ఆ 15 ఏళ్లలో కొడుకు పుట్టాడు ఆయనకి. ఎవడైనా ఏం పేరండి? మనష్షే. ఎవరో చెప్తున్నారు హిట్లర్ కంటే స్టాలిన్ కంటే ఘోరమైన వ్యక్తి అంట. వాళ్ళంతా అసలు తప్పులు చేసిన వాళ్ళే కాదంట. వాళ్ళు ఎలా చేశారో మీకు తెలుసా? అది కూడా తెలీదు. మనష్షే ఎంత రోత బతికాడంటే ఎందుకని దేవుడు ఒరేయ్ నేను చచ్చిపోవాల్సిన ఉండరా, నిన్ను కంటానికే దేవుడు నన్ను బతికిచ్చాడురా, నువ్వు దేవుని కోసం బతకాలరా అని చెప్పుంటే వాడు అట్టెందుకు ఉంటాడు? ఏంటండి నీ ఎక్స్టెండెడ్ ఆయుష్ కాలంలో దేవుడు నీకు ఇచ్చినవి దేవుని కొరకు దేవుని మహిమార్థమై కొనసాగించడానికి ఇస్తే ఒక పనికి మాలిన ఒక కుమారుణ్ణి తన తర్వాత రాజు అయినప్పుడు ఇశ్రాయేలులందరికీ చెడ్డ కార్యం తీసుకొచ్చాడు. దానికి బదులు ప్రభా ఇల్లు చక్కబెట్టుకుంటానయ్యా, నా మనసు చక్కబెట్టుకుంటానయ్యా, నా బిడ్డలను నీ దయలో పెంచుకుంటానయ్యా, నాకు కొంచెం ఆయుష్ ఇమ్మని అడిగినా కూడా తప్పులేదు, కానీ నా చేత కావటం లేదు నాకు సహాయం చేయమని ప్రార్థించుకున్న తప్పులేదు, కానీ దేవుడిచ్చిన వాటిని తీసుకెళ్ళి సాతానికి వాడేవారు దేవుడే ఇచ్చాడు నాకు ఈ బిడ్డను అంటాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి లోకంలో ఉద్యోగాల్లో పెడుతున్నారు. అది ఏం ఉద్యోగము? పనికి మాలిన ఉద్యోగంలో, మనసాక్షిని పాడు చేసుకునే ఉద్యోగాల్లో పెడుతున్నారు. దేవుడిచ్చిన బిడ్డలు తీసుకెళ్ళి ఎక్కడికో ఇతర దేశాలకు పంపించేస్తున్నారు. దేవునికి లోబడు, నీ జీవితం దీవించబడుతుంది. మీరు ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పడం లేదండి దేవుడేమి. అందరూ ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మానేసి సేవకు వచ్చేస్తామంటే ఇక వినేవాళ్ళు ఎవరైనా? కలవరి చర్చ అంతా పాస్టర్లు అయిపోతే ఇక సంఘం ఏది? దేవుడు నిన్ను నెహమ్యాలాగా, ఎస్తెర్లాగా, మొర్దెకైలాగా నీ ఉన్న స్థలంలో దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకో తెలుసా? నీ కొలీగ్స్కి నేను వెళ్ళి వాక్యం చెప్పలేను, నువ్వు చెప్పొచ్చు. నీ జీవితం ద్వారా వారిని ప్రభావితం చేయొచ్చు. నువ్వు చెప్పక్కర్లు నోరిప్పి. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి, నీ ముఖంలో ఉన్న వర్చస్సును బట్టి, నీ జీవితంలోని యథార్థతను బట్టి నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో నీ చుట్టూన్న వాళ్ళు తెలుసుకుంటారండి. అందుకు మనకు జీవితం ఇచ్చాడు, అందుకు మనకు బలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆ సౌందర్యం ఇచ్చాడు. నీకు ఇచ్చిన వాటిని దేవుని కొరకు వాడవు. జీవితం నిరంతరం జీవించమేలో ఈ లోకంలో ఎంతకాలం జీవించామో అంతకాలం దేవుని కొరకు జీవించాలని నిశ్చయించుకోండి. మన ఆయుష్ కాలము బెత్తడంతే. అవి త్వరగా గతించిపోతాయి. 70 సంవత్సరాలు అవి త్వరగా గతించిపోవును. మనము ఎగిరిపోతాం. ఇక్కడ ఉండం. మీ పర్మనెంట్ అడ్రస్ ఏదని ఎవరిని అడిగితే చెప్పకండి మీ ఇంటి అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఏంటంటే పరలోకం. బిల్లీ గ్రహాం గారు చనిపోక ముందే చెప్పేవాడు ఆయన. ఒకరోజు మీరు ఈ న్యూస్ వింటారు, డాక్టర్ బిల్లీ గ్రహాం డైడ్ అని. నమ్మకండి. ఓన్లీ అడ్రస్ ఈజ్ చేంజ్డ్. ఐఎమ్ అలైవ్. నేను ఇంకా బతికే ఉన్నాను. నా అడ్రస్ చేంజ్ అయింది. భూలోకం అడ్రస్ నుంచి ఏ అడ్రస్కి వెళ్ళింది? పరలోకం అడ్రస్ వెళ్ళింది. అంతేగా నేను చచ్చిపోలేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. నేను ముగిచేస్తా. ఎందుకు ముగిస్తా? ఇంకొక ఆయన గుర్తొస్తున్నాడు పాత నిబంధనలో. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఇలాగ భూమి మీద నా శరీరము చీకిపోయినను నేను ఆయనను చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. నా కన్నులారా నేను ఆయన్ని చూస్తాను. నా విమోచకుడు భూమి మీద నిలుచునని నేను నమ్ముతున్నాను. సిలువ మరణ పునరుద్ధానాల గురించి, యేసుప్రభుడి గురించి వినలేదు ఆయన. కానీ విశ్వాసం, నేను నమ్ముకున్న విమోచకుడు, నా రక్షకుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త సజీవుడని నేను ఎరుగుదును. నా శరీరం చీకిపోయిన తర్వాత, ఎప్పుడు చీకిపోద్దండి శరీరం? సమాధిలో పెట్టినప్పుడు ఏమవుద్ది? సమాధి ఎందుకు? 3 రోజులు ఇంట్లోనే పెట్టుకో.
ఎంత ఐస్ పెట్టినా కూడా 3వ రోజుకి ముఖం ఏమైపోద్ది? ఫస్ట్ చనిపోయిన వాళ్ళు వెంటనే బాగుంటారండి, నవ్వుతూ ఉంటారు. అప్పుడు దాకా ఇట్లా ఉంటారు కదా, ఆలోచించి ఇవన్నీ ముడతలు పడిపోయి ఉంటాయి కదా. చనిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి ఏ బాధ లేదు, టైం అయిపోయిందనే బాధ లేదు, ఆకలేస్తుందనే బాధ లేదు, ఎవరో తిడతారని బాధ లేదు, రిలాక్స్ అయిపోతారు అనమాట. ఫేస్ ఎంత అందంగా ఉంటుందో చచ్చిపోయిన వాళ్ళు, ముసలు అయినా సరే మీరు గమనించి చూడండి కావాలండి సార్. ఎందుకంటే ఆ టెన్షన్ అంతా పోద్ది, ఏమీ లేదు, రిలాక్స్ అయిపోతే నీట్గా ఉంటారు. భలే ఉన్నారులా అనుకున్నావా, ఇంక సాయంకాలం అయితే కూడా కారిపోతుంటుంది ముక్కుల్లో, దూదులు పెట్టాలి. ఇంకా 2వ రోజు అయ్యేటప్పటికి ఐస్ పెట్లో పెట్టేసి కప్పేయాలి. 3వ రోజు అయ్యేటప్పటికి రంగు మారిపోద్ది, నలుపు వచ్చేస్తారు. 4వ రోజు 5వ రోజు ఉంచావా ముడుచుకుపోద్ది అంతా. సమాధిలో పెట్టిన తర్వాత 10వ రోజు 15 రోజు తొమ్మి చూసావా చీకిపోయి ఉంటుంది మాంసం అంతా. ఏంటండి యోబు అంటున్నాడు, నా శరీరము చచ్చిపోయిన తర్వాత, నన్ను సమాధిలో పెట్టేసిన తర్వాత, నా శరీరం చీకిపోయిన తర్వాత కూడా, డీకంపోజ్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ నా రక్షకుణ్ణి. అది దేవుడిచ్చే మహిమ శరీరం ఉంది మనకి. ఈ శరీరం మృతమైనదే, కానీ దేవుడిచ్చే మహిమ శరీరానికి మరణమిక లేదు, ఓల్డేజ్ లేదు, సిక్నెస్ లేదు. నిరంతరము యుగయుగములు తరతరములు దేవునితో జీవించ భాగ్యాన్ని పొందుతాం. ఈ లోకంలో నీకున్న ఈ చిన్న జీవితం నువ్వు ఎలా జీవిస్తున్నావో దీన్ని బట్టే నీ శాశ్వతమైన జీవితం ఉంటుంది. దేవునితో తరతరములు యుగయుగములు మనం జీవించబోతున్నాం. తరతరాలు యుగయుగాలంటే ఇక్కడ ఈ లోకం జీవితం ఇంతంటే ఇది ఎంత ఉందో దీనికి అంతులేనంత అన్నమాట. ఒక అబ్బాయి మెరీనా బీచ్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ మూత తీసుకొని ఆ మూతలో నీళ్లు బట్టి సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బయట పోస్తా ఉన్నాడంట. పొద్దున్న చూశాడు ఒక పెద్ద ఆయన, సాయంత్రం మళ్ళీ అటు వెళ్ళేటప్పుడు చూస్తుంటే ఇంకా వీడు పోస్తూనే ఉన్నాడు. ఏంట్రా అబ్బాయి చేస్తున్నావు అని అడిగితే, తాత నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నానట. ఎప్పుడవుతుంది ఖాళీ? ఒకవేళ ముసలుడైపోయినా అప్పుడు దాకా పోస్తా ఉన్నా, లేదు మనందరం కలిసి వెళ్ళి పోసినా అవుద్దా? 3 అంతల సముద్రం, 1 వంతు భూమి ఉందండి. 1 వంతు భూమిలో ఉన్నోళ్ళు 3 అంతల సముద్రాన్ని ఖాళీ చేయగలరా? ఒకవేళ అదన్నా అవుద్ది, కానీ పరలోకం అనేది నరకం అనేది ఎప్పుడు అవుద్ది అంటే దేర్ ఇస్ నో ఎండ్, దానికి అంతమే లేదు. అదే యుగ యుగములు. ఆ శాశ్వతమైన జీవితం కావాలా? ఈ 70 ఏళ్ల సంబరం కావాలా? పోనీ 80 ఏళ్ళ బతుకు కావాలా? లేకపోతే ఇంకేంటేంటో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మార్చుకోవచ్చు కదా, కిడ్నీలు మార్చుకోవచ్చు, గుండె మార్పిడి జరుగుతుంది, అన్ని మార్చుకొని ఆపరేషన్లు పడి తిప్పలు పడి ముక్కి మూలిగి ఇంకో 120 ఏళ్ళు బతికావనుకో. ఏంటండి ఎంతమందికి సంతోషం 100 ఏళ్ళు బతకాలని? చాలామంది అని దీవిస్తారు, 100 ఏళ్ళు బతుకు బాబు వద్దమ్మా, 100 ఏళ్ళు బతికితే నాకు తెలుసు 100 ఏళ్ళ వాళ్ళు నాకు వచ్చి, అయ్యా ఏం కావాలమ్మా బాబు తీసేసుకున్న ప్రాణం అయ్యా బతకలేకపోతున్నాను. ఏంటండి ఓ సమయం వచ్చేది మన జీవితంలో బతకాలనిపించదో, చావాలన్నా చావు రావట్లేదు అన్నాడు ఒక ఆయన. చావకుండా ముక్కుతా మూలుగుతా నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, ఎంత బాధలు అనుభవిస్తున్నారు. ఈ లోకం శాశ్వతమైనది కాదండి, అక్కర్లేదు. దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం చక్కగా బతకడం. నేను అదే అడుగుతున్నాను దేవుడి దగ్గర ఒక వారం, దేవా మంచం మీద పడుకునే జీవితం మాత్రం నాకు వద్దయ్యా, ఇంకొకళ్ళ చేత చాకరీ చేయించుకునే జీవితం మాత్రం నాకు వద్దు. నువ్వు ఎంత ఆయుష్ ఇచ్చినా సరే నీ కొరకు ఏం చేయమని నేను చేస్తాను, నాకు బలం ఇచ్చినంతవరకు, అంతేగాని ఊరకే 7 జైపాలు ఉన్నాడా చచ్చాడంటాడు, ఉన్నాడండి కోమలో ఉన్నాడు, ఏంటది ఏంటంటే కిందలో ఉన్నాడండి, ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు కదలకుండా మెదలకుండా అనే జీవితం వృధా అండి. కానీ కొన్నిసార్లు కూర్చోబెడతాడు దేవుడు. గొప్ప గొప్ప దైవజనులు చరిత్రలు చదువుతున్నప్పుడు భక్త్ సింగ్ గారు కొన్ని సంవత్సరాలు అలా కూర్చున్నారంతే, ఏం మాట్లాడలేదు, ఎవరికి ఏం చేయాలి, అలా కూర్చున్నారు. నేను అనుకుంటాను ఆ సమయంలో ఆయనకి అన్ని దర్శనాలు చూపించుంటాడు. ఇంకా ఆయనలో చిన్న చిన్న మాలాంటి వాళ్ళు పొరపాట్లు లేవనుకుంటే అది అజ్ఞానం అండి. ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్, ఇట్స్ రాంగ్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఏవో ఉంటాయి దేవునికి ఇష్టం లేని, అవన్నీ గ్రహించుకోవడానికి, అవి సరి చేసుకోవడానికి కొన్నిసార్లు దేవుడు కూర్చోబెడతాడండి, కొన్నిసార్లు పడుకోబెడతాడు దేవుడు. అయ్యయ్యో పాస్టర్ గారు మీరు ఎలా పడుకున్నారేంటి, అయ్యయ్యో ఎలా అయిపోయారేంటి అన్నాడంట. పాస్టర్ గారు హాస్పిటల్ అడ్మిట్ ఇలా పడుకొని అన్నాడంట.
ఎంత హుషారుగా గంతులేస్తుంటారు. ఇలాంటి స్థితి వచ్చింది ఏంటంటే మీకు అంటే దేవుడు ఇచ్చాడులేమ్మా, ఎప్పుడు మిమ్మల్నే చూస్తున్నాను, నన్ను చూడవయ్యా అన్నాడు. భూమిని చూస్తున్నావు, ఊర్ధం చూడవయ్యా, పైకి చూడమన్నాడు. ప్రభుని చూస్తున్నాను అమ్మా ఇట్లా పడుకొని. ఎప్పుడు ఈ గొడవలు ఎక్కువైపోయినాయి, అందుకని శ్రద్ధ ఇచ్చాడు నాకు అని చెప్పాడంట ఆయన. సో కావాలని ప్రభు పడుకోబెడితే ఇంక మరి ఇంకేం చూడలేము. మనం మనసు పడుకున్నాడు ఇంకేం పని చేస్తాడు? ఖచ్చితంగా దేవుడి సన్నిధితో గడపాల్సింది ఏంటంటే. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఆయన పాఠాలు నేర్పిస్తాడు. ఎందుకంటే పరలోకంలో కొంచెం శిక్ష కొంచెం మేలు కాదండి. అక్కడికి వెళ్ళాక ఇంకా శిక్ష లేదిక. మా పెద్దమ్మ గారు ఒక ఆమె ఉండేవారు, ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ నాన్న అమ్మ ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ అత్తగారు వాళ్ళు వదిలే పంపించేశారు ఆమెని. చిన్నపిల్లలు వివాహాలు చేసేవారు 14 ఏళ్ళు 13 ఏళ్ళకి. పంపించేసి మీ అమ్మాయి వద్దంటే ఆమె అలాగే ఒంటరిగా ఉండిపోయింది. చాలా అందమైన స్త్రీ, యవన కాలం అంతా పరిశుద్ధంగా జీవించింది, బైబిల్ పెట్టుకుంది, చదవడం మొదలుపెట్టింది, టీచర్ అయింది, అడ్మినిస్ట్రేస్ అయింది. ఆమె చాలా భక్తిగా జీవించింది. నాకు తెలిసి ఎప్పుడు ఇంత పెద్ద బైబిల్ చేతిలో పెట్టుకునేది, నా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుండేది. మా అమ్మ ఉత్తరం రాసింది మా పెద్దమ్మకి, జైపాల్ని సినిమా యాక్టర్లు చేద్దామంటున్నాం అక్క ప్రార్థన చేయని రాస్తే ఆమె తిరుగు లెటర్ రాసింది ఇంత పొడుగు. బుద్ధి ఉందా, బుద్ధి లేదా నీకు? సిగ్గు ఉందా, సిగ్గు లేదా నీకు? పెద్ద కుమారుని దేవునికి అర్పించడం వదిలిపెట్టి సినిమా యాక్టర్ని చేస్తారంటావా? మనం సినిమాలు చూడొచ్చా, మనం దేవుని బిడ్డలమని పెద్ద ఉత్తరం రాసిందట. ఆమె బ్రతుకు దినాల్లో మందిరం కట్టించింది. ఇన్ని చేసిన ఆమె చివరిలో విజయవాడలో గన్నవరంలో క్యాన్సర్ వచ్చి గడ్డలు వచ్చి పడుకొని ఉంటే వెళ్ళి చూశానండి నేను. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత భక్తురాలికి ఇదేం మరణం? ఆ చితికిపోతే ఆ క్యాన్సర్ గడ్డలన్నీ అలా పడుకొని ఉంటే అసలు చూడలేకపోయాను. అప్పుడు కూడా ఏదో చెప్పింది, నాయన దేవుడికి నమ్మకంగా ఉంటాను, మరణం పడక మీద నాకు సాక్ష్యం చెప్పింది. కానీ నాకు ఇంటికి వచ్చాక నిద్రపట్ల, మందిరంకి వచ్చాక ఇక్కడికి చిన్నవి వచ్చి, ఎందుకు చేసావు ప్రభు ఇలాగా, భక్తులకి ఎందుకు ఈ శ్రమలు అంటే, ప్రభు నాకు ఇచ్చిన దర్శనం గ్రహింపు ఏంటంటే ఆమెలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అవన్నీ ఆమె గ్రహించుకునేటట్టు, నాతో పూర్తిగా సమాధాన పడేటట్టు నేను పూర్తిగా ఆమెను శుద్ధి చేసి ఆమెకు మహిమ వస్త్రం ఇచ్చి నా రాజ్యానికి తీసుకుని వెళ్ళాను. నువ్వేం దిగులు పడద్దు. ఏంటంటే మనల్ని పరిశుద్ధపరచడానికి కొన్ని శ్రమల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడండి. ఏమేమి లోపాలు ఉన్నాయో సరిచేసుకోండి. ఏమి ఇంకా రక్షణ నిశ్చయిత లేని వారు రక్షించబడండి. ఇంకా దేవుని మీద తప్పైన ఆలోచనలు పెట్టుకున్న వారు విడిచిపెట్టండి. దేవుడు మేలే కానీ కీడు చేసేవాడు కాదు. బతికితే ఈ లోకంలో ప్రభు కొరకే, లోకం వెడిస్తే నేరుగా పరలోకమే, వేరే వద్దు మనకి. హల్లెలూయా. పరలోకం పోవాలని వాళ్ళది హల్లెలూయా చెప్పండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ హృదయాన్ని ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోనండి దేవుని ముందు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మనం ఒప్పుకుంటే క్షమించేవాడే కానీ శిక్షించేవాడు. లోకంలో వాళ్ళతో చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారు మన గురించి, కానీ ప్రభు మన గురించి ఏమి అనుకోడు. మన సంగతానికి బాగా తెలుసు. ఇంక అనుకునేది ఏముంది? సంతోషపడతాడు. నిన్ను క్షమించడానికి ఆశగా ఉన్నాడు. కాబట్టి ఇంకా పాప క్షమాపణ పొందని వారు, మరణిస్తే ప్రభు రాజ్యంలో ఉంటానని నిశ్చయిత లేని వారు ఇప్పుడు ఒక తీర్మానం చేద్దాం. ఆ తర్వాత ప్రభు బల్లోకి వెళ్దాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. అండర్గ్రౌండ్లో ఉన్నవారు మీరు నిలబడి ప్రార్థనలు ఏకీభవించండి. నిజంగా నాయన, ఈరోజు నేను మరణిస్తే నీ రాజ్యంలో ఉంటానా? నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను నీ సాక్షిగా జీవిస్తున్నానా? నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికలు నేను నెరవేరుస్తున్నానా అని ప్రతి ఒక్కరూ ఒక్కసారి పరిశీలించుకుందాం. నీ మనసు పాడైపోయిందా? కామాతురతలో నింపబడి ఉన్నావా? శరీరేచ్ఛలతో నింపబడి ఉన్నావా? అవిశ్వాసమునకు చోటిస్తున్నావా? దేవునికి హృదయంలో చోటివ్వరు గనుక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వదిలేశాడన్న మాట మనం విన్నాం. నీ హృదయం దేవుని మందిరంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీ శరీరం దేవుని ఆలయముగా ఉండాలని కోరుతున్నాడు. నేను నీకు ఆయుష్ పెంచుతున్నాడు. కారణం, నువ్వు రక్షించబడతావని, నీవు ఆయన సాక్షిగా జీవిస్తావని. నువ్వు మరణిస్తే నరకానికి పోతావని ఎన్నోసార్లు మరణ గండాల నుంచి నన్ను తప్పిస్తూనే ఉన్నాడు ప్రభు. కరోనా వంటి భయంకరమైన వయసులో లక్షలాది మంది చనిపోయిన నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీకోసం. సోదరుడు సోదరి, యవనుడా యవనస్తురాల, తల్లి తండ్రి, నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. నా జీవితం బెత్తడంతా, నా జీవితంలో ఇప్పటికే 50% అయిపోయింది, 70% అయిపోయింది, నా ఆయుష్ అయిపోయింది.
అయినా నువ్వు పొడిగిస్తున్నావు. నేను ఇల్లు చక్కబెట్టుకుంటానని, నా బిడ్డలను చక్కబెడతానని, నా హృదయం చక్కబెట్టుకుంటానని. నీవిచ్చిన ఆయుష్ను ఆయన మేము వృధాపరుచుకొని హిజ్కియాలాగా శాపకరంగా మారొద్దయ్యా. యేసయ్యా, మా హృదయాలను చూడు నాయన. నీకు ఆయాసకరమైన ఉంటే తీసేయ్యా. నిజ క్రైస్తవులుగా మమ్మల్ని చేయను ఆయన. మా తప్పులు ఒప్పుకుంటున్నామయ్యా. ఒప్పుకోండి దేవుడి దగ్గర. ఏం పెద్ద కష్టం లేదు. మీరు చేసిన తప్పులేంటో, మీ హృదయంలోనికి పాపాన్ని అనుమతించారు. శరీరేచ్ఛలు మీతో వస్తున్నాయేమో, స్నేహాలు చేశారేమో, దేవుడిని దుఃఖపరిచారేమో, మీ ఇంటి వారిని దుఃఖపరిచారేమో, సొంత వారిని దుఃఖపరిచారేమో, నిన్ను నీవో బాధపరుచుకుంటున్నామేమో. మన పాపమును మనము ఒప్పుకొని ఎడలైన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతిని మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తారంటున్నాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఇదిగో ప్రభు బల్ల ముందు మనం మోకరించి ఉన్నాం. ఆయన రక్తము ఈ సమయంలో నిన్ను శుద్ధీకరించడానికి, నీలో ఉన్న పాతాదాము స్వభావం నుంచి నీకు విడిపించి, నీలో క్రీస్తు యేసుని యొక్క మనస్సును ఉంచాలని పరిశుద్ధాత్ముడు నిన్ను ఎంతసేపు కనిపెట్టింపజేశాడు. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మన తప్పులు ఒప్పుకుందాం, దిద్దుకుందాం, మనసు మార్చుకుందాం, దేవుని కృప కొరకు వేడుకుందాం. దాచబడిన తప్పులుంటే మనుషులకు తెలియకలేదు, నీకు నీవే సమర్థించుకుంటుంటే దేవునికి నీ జీవితం బాగా తెలుసు కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే క్షమాపణ, కడగబడతాం, శుద్ధీకరించబడబడతాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి, నన్ను అభిషేకించిన ఆయన, నన్ను శుద్ధీకరించిన ఆయన, నీవిచ్చిన జీవితం నీ కోసమే జీవిస్తాను యేసయ్యా. పాపంలో జోలికి నేను పోనయ్యా, లోకం జోలికి పోనయ్యా. నేను ఎక్కడున్నానో అక్కడ నీ వెలుగ్గా బ్రతుకుతానయ్యా. నీ కొరకు నిప్పులా జీవిస్తానయ్యా. పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను యేసయ్యా. నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రార్థించేద్దాం. యవనస్తులారా, మీ యవ్వన కాలం అంతా దేవునికి ఇవ్వండి. మీరు దీవించబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఎప్పుడో చనిపోవలసిన మనం ఇంకా బతుకున్నామంటే వృద్ధులారా, దేవుడి కృపది, దేవుడి కృపది. వృద్ధాప్యంలో నీవు ఇంకా చిగురించాలని దేవుడు ఆశపడుతున్నాడు. వృద్ధాప్యంలో నిన్ను విడనాడకుండా ఆయన కాపాడుతున్నాడు. అందులో బట్టి దేవుడిని స్తుతించి ఆయన కొరకు జీవించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ లోకమే శాశ్వతం అనుకునే జీవితాల నుంచి మమ్మల్ని తప్పించు నాయన. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంది, నీ ముందు నిలబడవలసి ఉంది అన్న సంగతిని మేము గుర్తు చేసుకున్నప్పుడు అయ్యా, మమ్మల్ని కడగటానికి, మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, మా పాపములు క్షమించటకు ఆనాడు కలువరి సిలువలో నీవు చేసిన యాగము, నీవు చిందించిన రక్తము చాలు అని నమ్ముతున్నామయ్యా. ఇక్కడ ఎవరెవరు కడగబడని పాపలు ఉన్నారో, శుద్ధీకరించబడని పాపములు ఉన్నావో, లోక మాలిన్యములో ఉన్నారు, అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము నాయన. ఈ కల్వరి చర్చిలో అడుగుపెట్టిన వారెవరో నరకంలో కనపడకూడదయ్యా. ఈ కల్వరి చర్చిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులు అవ్వాలయ్యా. ఇప్పుడేమేం ప్రార్థిస్తుండగానే మా పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడినట్లుగా పశ్చాత్తాపడుతున్నామయ్యా. మా సమస్యలు ఒప్పుకుంటున్నామయ్యా. మా పాపములు సరి చేసుకుంటున్నామయ్యా. ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తానని ఒప్పందం చేసుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుని, ప్రతి కుటుంబీకుడిని, ప్రతి తల్లిని, తండ్రిని, ప్రతి వృద్ధుడిని, వృద్ధురాల్ని దర్శించము నాయన. ఈ లోకంలో మా మనస్సు పెట్టక నాయన, ఈ లోకం విడిచినప్పుడు నీతో ఉండాలని ఆశ పెట్టుకుంటకు సహాయం చేయి. మరోసారి నీ బల్లను సమీపిస్తుండగా మా హృదయాలను శుద్ధీకరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక.
ఆదరణ ధ్వని